మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున ప్రేమ స్తోత్రం నాయనా. ఈ దినమందు ఆరాధనలో మిమ్మల్ని స్మరించి గణపరచడానికి ఇచ్చిన భాగ్యం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ మాటలు మేము పరిశీలించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ మాటలు వింటుండగా ప్రతి వారు కూడా తండ్రి దాని ప్రకారంగా జీవించడానికి మీ కొరకు ఉన్నతమైన భావాలు కలిగి బ్రతకడానికి అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనములు శుభములు మీకు తెలియజేస్తున్నామండి. ఈ దినం మరి ప్రార్థనల గురించిన ఒక మంచి విషయాన్ని మీతో చెప్పాలని అనుకుంటున్నానండి. యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన కాలం అంతా కూడా ప్రతిరోజు రాత్రి అంతా ప్రార్థన చేశారా? ఆయన ప్రార్థనలో ఎలా గడిపారు? ఉపవాస ప్రార్థనలు ఉన్నారా, లేకపోతే ఏ రకమైన ప్రార్థనలు యేసుక్రీస్తు వారు గడిపారైన దాని గురించి ఇదేనో యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర నుంచి ఆయన ప్రార్థనల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశీలించుదామండి. ముందుగా మత్తయి సువార్త నుంచి 14వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు మనం పరిశీలించేద్దామండి. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడ ఒంటరిగా ఉండెను అని ఈ మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన చేయడానికి ఒక చోటుకు వెళ్ళేటట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ప్రార్థనకి ప్రాధాన్యత ఎలా ఇచ్చారో, ప్రభు ప్రాధాన్యత ఎలా ఇచ్చారనేది మనం గమనిస్తున్నాం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటిగా ఉండెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే మత్తయి సువార్తలో ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలో చెప్పారండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మన అందరికీ తెలిసిందే కదా. ఆయన ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పాడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. 6వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్త, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినండి. రహస్యంగా ప్రార్థన చేయాలి, రహస్యమందు ప్రార్థన చేయాలని తండ్రికి ప్రార్థన చేయాలని చెప్పిన యేసుక్రీస్తు వారు తాను ఆ రీతిగానే ఏకాంతముగా పోయి రహస్యంగానే తండ్రికి ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థం. ఆయన ప్రార్థన చేసినప్పుడు శిష్యులు ఎవరూ లేరు, అది ఆయన వ్యక్తిగత ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన పట్ల ఆయనకు కలిగిన ఆసక్తి కూడా మనం చూడగలం. నేను ప్రార్థన చేయకపోతే పర్వాలేదు అని అనుకోలేదండి. ఈరోజు చాలా మంది అండి ప్రార్థన అంటే ఎందుకో నిర్లక్ష్యం అండి. చాలా నిర్లక్ష్యం, పాల్గొట్టలేదండి ఎవరు కూడా. ఏమండి, ప్రార్థన 2 నిమిషాల్లో ముగించేసే వాళ్ళు ఉన్నారు మహానుభావులు, 1 నిమిషంలో ముగించేసే వాళ్ళు ఉన్నారు ఇంకా మహానుభావులు. 1 క్షణం ప్రార్థన తండ్రి దీవించండి ఆమె అనేస్తారంటే ఏంటో ఈ ప్రార్థన. వారి జీవితాలు చూస్తే ఎలా ఉందంటే వాళ్ళు వ్యక్తిగతమైన ప్రార్థన కూడా చేస్తారా అనే డౌట్ వస్తుందండి, సందేహం వస్తుంది. యేసంతటి వ్యక్తి, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన వ్యక్తి, తండ్రితో పాటు కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమైన ఇచ్చుకోలేదు. కానీ అలాంటి వ్యక్తి భూలోకానికి వచ్చి తండ్రితో ప్రార్థనలో ఎంత ప్రత్యేకంగా గడిపోవడం, ఆయనతో ప్రార్థనలో గడపడానికి, ప్రార్థన చేయడానికి ఆయన ఇచ్చిన ప్రయారిటీని కనుక మనం చూస్తే చాలా వండర్ఫుల్ గా మనకు అనిపిస్తుంది. చాలా వండర్ఫుల్ దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ప్రార్థన చేయడానికి తను ఒక్కడే కొండకి వెళ్ళిపోయాడంటే ఇంకెవరిని కూడా తీసుకెళ్లేదండి. నిజంగా ఆయన ప్రార్థనలో ఆయనకి అంత అవకాశం ఉందంటే అంతగా చేయవలసిన అవసరం ఉందా?
అంటే మనం అనుకుంటాం అక్కర్లేదు, కానీ మనం ఎందుకు చేశారా అని మీరు అనుకోవచ్చు, కానీ అవసరం ఉందండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరంతో జీవిస్తున్నారు కనుక ఆయన ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఆయన రక్షకుడే, కానీ ప్రార్థన చేయడానికి ఆయన ఏం చేశారంటే అండి, అలాగే ఒకసారి వెళ్ళారా, ప్రతిసారి వెళ్ళారా అని ఆలోచిస్తూ లోకాసు వార్త నుంచి 6వ అధ్యాయము 5వ అధ్యాయం 16వ వచనంలో మంచి మాట చెప్పారు. ఆయన ఏదో ఒకసారి 2 సార్లు చేసినట్టు కాదండి, ఇక ప్రతిసారి కూడా చేస్తున్నారా లేదా. మనమైతే ఒక్కసారి ప్రార్థన పాల్గొంటే చాలా అమ్మయ్య దేవుడు దీవులు వచ్చేస్తే ఇంకా సంవత్సరం దాకా వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా భావన మనలో కలుగుతుంది. ఒక్కసారి ప్రార్థన చేస్తే చాలండి, ఇంకెప్పుడు చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. ఎప్పుడో జబ్బు పడినప్పుడు లేకపోతే సమస్య ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రోజుల్లో ప్రార్థనే ఉండదు చాలా మందికి. చూడండి, చాలా మంది అలాగే అనుకున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు వారి జీవితం చూసిన సరే నేర్చుకోవాలి కదండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం మాదిరిగా పెట్టుకున్నాం. ఆయన అడుగుజాడలో నడవడానికి సిద్ధపడిన వారం, ఆయనతో పాటు పరలోకం ఉండడానికి ఇష్టపడిన వారం. ఆయనతో పాటు మనం కొనసాగాలంటే ఆయన చేసిన చర్యలను మనం చేయవలసిన అవసరం ఉందా లేదా, కానీ అలా చేస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించండి. 5వ అధ్యాయం 16 వచ్చింది లోకాసు వార్త నుంచి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములకు వెళ్ళుచుండును అని రాయబడిందండి. ఒకసారి కాదు, అలా చాలా సార్లు రాయబడిందండి ఆయన కోసం. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యములకు వెళ్ళుచుండును అంటున్నాడు. అంటే చాలా సార్లు తరచుగా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుందండి. యేసుక్రీస్తు ప్రభు వారు తరచుగా ప్రార్థనలు చేయడానికి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుందండి. 15 వచనం చూస్తే, అయితే ఆయన గురించి సమాచారం మరి ఎక్కువగా వ్యాపించిన ఆయన బహుజన సమూహం ఆయన మాట వినుటకు తమ రోగం కుదుర్చుకున్నట్టుకు కొడు వచ్చిండు. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళాడు అని రాయొచ్చు. మత్తయి సువార్తలో అయితే అలాగే రాయబడింది, ఆయన ఏకాంతముగా ప్రార్థన చేయుటకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళుచుండును కంటిన్యూషన్ రాశాడండి. మత్తయి సువార్తలో మాటకి ఈ మాటకి మన తేడా చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడిన ఈ మాటకి 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన ఈ మాటకి ఎంత తేడా ఉంది చూడండి. ఆయన ప్రార్థనలకి ఎలా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన జనసమూహమును పంపివేసినంతలో ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు అక్కడ ఒంటరిగా ఉండను అంటాడు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడంట. ఇక్కడ మాత్రం వెలుచూ ఉండిన అరణ్యములకు వెలుచూ ఉండిన అంటే కంటిన్యూస్ తరచుగా వెళ్ళినట్టుగా ఈ వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆయన ఏకాంతమైన ప్రార్థన అవసరత గ్రహించండి. వ్యక్తిగత ప్రార్థన అవసరత గ్రహించాడు యేసుక్రీస్తు వారు. తను శక్తిమంతుడైనప్పటికీ, తను దేవుని కుమారుడైనప్పటికీ, దేవుని ఆత్మ తన యందు ఉన్నప్పటికీ ఆయనే ప్రార్థన చేయడానికి తరచుగా వెళ్ళినప్పుడు మనం తరచుగా ప్రార్థనలు చేయాలా వద్దా? రెగ్యులర్ గా ప్రార్థనలో పాల్గొవాలా వద్దా? యేసుక్రీస్తు ప్రభు వారండి తరచుగా ప్రార్థనలకి వెళ్ళినట్టుగా, అంటే రోజు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. చూడండి, మార్కు సువార్త నుంచి అయినా ఇక్కడ సాయంత్రం ప్రార్థన మనం చూసాం. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం. అక్కడ ఏం రాయబడిందంటే, ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన పెందలకడను లేచి బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండునని రాయబడింది. ఆయన పగలుజాముకి ఇంకా చాలా సేపటికి ముందు లేచి వెళ్లి ప్రార్థన చేశాడటండి యేసుక్రీస్తు ప్రభు. అంటే యేసు తరచుగా ప్రార్థనలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన డైలీ ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తున్నామండి? డైలీ ప్రార్థనలో పాల్గొంటున్నారా? డైలీ వ్యక్తిగతంగా మీ కుటుంబ ప్రార్థన కాకుండా మీ వ్యక్తిగత ప్రార్థన మీకు ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడి ప్రియమైన వాళ్ళ రహస్యంగా ప్రార్థన చేయమన్న ప్రభు తాను రహస్యంగానే చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ప్రార్థనలోని విసుగుపోకూడదని చెప్పిన ఆయనే నిత్యము ప్రార్థనలో గడిపినట్టుగా మనకు అర్థమవుతుంది.
అంటే యేసుక్రీస్తు మానవ స్వభావంతో ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు. అందువలన ఆయన ప్రార్థన చేయడానికి ఆయన ఆసక్తి చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు సాయంత్రాలు ప్రార్థనలు ఉన్నారు, పగలు ప్రార్థనలు ఉన్నారు మనకు అర్థమైంది. కొన్నిసార్లు ఆయన రాత్రి అంతా కూడా ప్రార్థనలు గడిపారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అండి. లూకాసు వార్త నుంచి 6వ అధ్యాయం 12 వచనం చూద్దామండి దయచేసి. చూసారండి అక్కడ, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అంటే రాత్రి అంతా ప్రార్థనలోని ఉండడం అంటే సామాన్య విషయం కాదండి. మరి మీలో ఎంతమందికి రాత్రి అంతా ప్రార్థనలు గడిపే అనుభవం ఉందో లేదో కానండి, చాలా కష్టం అండి, చాలా కష్టం. అందులో రాత్రి ప్రార్థన చేసి తెల్లవారు వెళ్ళి పడుకుని పోవడం కాదు. కొన్ని సంఘాల్లో అయితే ఆల్ నైట్ ప్రేయర్ పెడతారు. ఈ వాక్య భాగాలను బేస్ చేసుకుని మంచిది. రాత్రి అంతా ప్రార్థన చేస్తారు, తెల్లవారు వెళ్ళి పడుకుని పోతారు. కొందరు ఏదో పనికి వెళ్ళవలసిన పనికి వెళ్తారు. కానీ ఆ రోజుల్లో రాత్రి అంతా ప్రార్థన చేయడం అంటే చాలా చాలా కష్టం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సందర్భంలో కనుక మనం చూస్తే ఆయన దగ్గర ఉన్న వారి కోసం, ఆ రాయబారుల కోసం, అంటే అపోస్తుల కోసం, ఎంచుకోవడం కోసం ఎంత జాగ్రత్తగా ట్రై చేశాడో. ముఖ్యంగా తన ఎన్నిక పరలోకం తండ్రి సంకల్పంగా అనుగుణంగా ఉండాలని చెప్పి, అలాగే తనతో పాటు ఉన్నవారందరూ నిలవాలని చెప్పి, తన పరిచర్యలో ఏ లోపం లేకుండా ఉండాలని చెప్పి, తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించడంలో తను ఏమాత్రం కూడా జారిపోకూడదని చెప్పి, నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి, అలసత్వం రాకూడదని చెప్పి ఆయన ప్రార్థనలోనే తండ్రితో పోరాడేవారు, తండ్రితోనే మాట్లాడేవారు. ఆయన అలా రాత్రంతా ప్రార్థన. నిజంగా ఈ సందర్భాన్ని కనుక మనం చూస్తుంటేనండి, శాస్త్రులు పరిసయ్యులు చాలా మంది అండి ఆయన్ని శోధించేవారు. ఆయన ఆ శోధన సమయాల్లో, ఆ వేదన సమయాల్లో, ఆ బాధ సమయాల్లో ఆయన ఎలా దాన్ని అధిగమించారంటే ఇగో ఈ ప్రార్థన. నిజంగా ఆల్ నైట్ ప్రేయర్ చేయాలంటే చాలా కష్టం అండి. అలా ఒక పాస్టర్ గారికి నాకు ఒక సంవాదం జరిగిందండి. లేదా నేను ప్రతిరోజు రాత్రంతా ప్రార్థనలు ఉండేవారండి. నేను ప్రతిరోజు ప్రార్థనలో రాత్రంతా గడపలే. కొన్నిసార్లు ప్రత్యేకంగా రాత్రంతా ప్రార్థనలు ఉన్నారు. ఆయన ప్రతిరోజు రాత్రంతా ప్రార్థనలు ఉంటాయి. చాలా మంది రిస్క్. ఎందుకంటే ఆయనకి నాకు జరిగిన సంవాదంలోని విషయం ఏంటంటే, ఆయనకి రాత్రులు నిద్ర పట్టట్లేదట. రాత్రి నిద్ర పట్టక బైబిల్ చదువుతున్నానండి అన్నాడు. నిజంగా కొన్ని రోజులు కనుక నిద్ర పట్టకపోతే మానవ శరీరం ఏమవుతుంది మీకు తెలుసా? చాలా తేడా పడద్దండి. కొన్ని రోజులు నిద్ర లేకపోతేనే చాలా ఇబ్బంది పడతాం. నాకు సరిగా 2 రోజులు 3 రోజులు నిద్ర లేకపోతే చాలా నీరసం అయిపోయి జ్వరం కూడా వచ్చిందండి, వేడి. అంటే మానవ శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి. దాని ప్రాబ్లం, దాని కార్యక్రమాలు అనేవి మరి ఆటంకం ఏర్పరచబడతాయి. రాత్రులు నిద్ర లేని వారి పరిస్థితి కనుక చూస్తుంటేనండి, బాడీలో మెటబాలిజం మరి రేటు పడిపోతుంది. సో నిజంగా లేనిపోని సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇక బ్రెయిన్ మీద మతిమరుపు అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర ఎక్కువ లేదనుకోండి, నిద్ర సరిపడిన లేదనుకోండి, అల్జిమర్ అనేది వస్తుంది, మతిమరుపు వస్తుంది, మర్చిపోతుంటాం అన్ని కూడా. ఇక తగిన శక్తి లేకుండా పోతుంది. సో నిద్రలేమి వల్ల రకరకాల సమస్యలు అనేవి ఎదురవ్వడం మనందరికీ తెలుసు. అందుకని కంటి నిండా నిద్ర ఉండాలంటారండి. మరి గొంతు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలంటారు. మనం కంటి నిండా నిద్రని ఎక్కువ నిద్రపోయిన రిస్కే. సరిపడినందుకు ఉండాలి. మనలో అదే పనిగా పడుకుంటారు కొంతమంది. సోమరపోతులు అయిపోతారు. ఆ సోమరపోతనాన్ని గురించి కూడా వాక్యం హెచ్చరించింది. ఆలోచించండి. అదేవిధంగా యేసుప్రభు వారి గురించి ఆలోచిద్దామండి. పాపం ఆయన రోజు రాత్రులు అలాగే కనుక ప్రార్థనలు ఉంటే తెల్లవారు పని చేయడానికి నిస్సత్వం ఏర్పడుతుందండి. కొన్ని రోజులు నిద్ర లేకపోతుంది, ఎవరైనా పని చేయగలరా? మంచం వేసేస్తాను. ఇక ఖచ్చితంగా అనారోగ్యం బారిన పడతారు. ఖచ్చితంగా వారు వ్యాధి బారిన పడిపోతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆయుర్దాయం తగ్గిపోతే చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి, ఎక్కువ నిద్ర లేకపోతే. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసింది 3.5 సంవత్సరాలు. ప్రతిరోజు కూడా నిద్ర లేని రాత్రులు గడిపారంటే ఆయన అలాగే అన్నాడండి. కాదండి, కొన్నిసార్లు మాత్రమే నిద్రలేనరా,
వారికి ప్రార్థన చేసినట్టు మనకు అర్థమవుతుంది. చూడండి, ఆయన లూకాసు వార్త నుంచి 6:12 రాయబడిన మాట, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుణ్ణి ప్రార్థించటి యందు రాత్రులు అన్న రాత్రి గడిపును అంటండి. రాత్రి గడపడం అంటేనండి, మనం ఆదికాండంలో ఒక సంఘటన జ్ఞాపకం చేసుకోవాలి. అసలు రాత్రి అంతా ప్రార్థన చేసింది ఆదికాండంలో ఒక వ్యక్తి కనిపిస్తారండి. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? ఎవరండి ఆ వ్యక్తి? యాకోబు గారు. చూడండి, ఆదికాండం నుంచి ఒక మాట మనం చూద్దాం. ఆయన రాత్రి అంతా ప్రార్థనలో గోచాడండి. ఆదికాండం నుంచి 32:24-26 మనం పరిశీలించేద్దాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చూసారండి ఆ మాట. మనం యాకోబు అందరినీ పంపించేసేయండి. తన అన్న దగ్గరకు వచ్చే సమయంలో జరిగే సంఘటన ఇదంతా. ఆ సందర్భం అప్పుడు తన అన్నయ్యని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మరి ఆ సమయంలో ఆయనకి గుంపులుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క గుంపుకి ఒక్కొక్కరిని పెట్టి అలా పంపించారండి. తను మాత్రం రాత్రి నుండి ఎందుకంటే భయం. నిజంగా భయం అనేది మనిషి జీవితాల్లోకి కొన్ని సందర్భాలు మేలు చేస్తుందండి, కొన్ని సందర్భాలు కీడు చేయొచ్చు, కానీ కొన్ని సందర్భాలు మేలు చేస్తుంది. యాకోబుకున్న భయం ఏంటంటే తన అన్న నన్ను ఎలాగైనా చంపచ్చని చెప్పి దేవుడు వేడుకోవడం ప్రారంభించాడు. అలా వేడుకోవడం కోసం ఆయన ఆ రాత్రంతా కూడా నిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు పర్యాంతరము అతనితో పెనుగులాడును. తాను అతని గెలవకుండాటు చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసెలెను అని రాయబడిందండి. ఎందుకు ఆ రాత్రి ఉన్న నరుడెవరు? యాకోబు ఆ రాత్రి అంతా భయంతో ఏం చేయాలో తెలియక తన అన్న దగ్గరికి వెళ్తే చంపేస్తాడు ఏంటో, అసలు నా పిల్లలు, నా భార్యలు, అలాగే నాకున్న ఆస్తి, ఈ ఆందోళనతో పాపం ఆయన ఉండిపోయాడు. అలాగా ఆ రాత్రి అంతా ఏం చేయాలో తెలియలేనప్పుడు వ్యక్తి వచ్చాడు ఆయనతో మాట్లాడడానికో లేకపోతే దేనికో తెలియదు, కానీ ఇక రాత్రి అంతా పెనుగులాడడం ప్రారంభించాడు. అంటే ఈయన రాత్రి అంతా ఆయనతో మాట్లాడాడు అంటే పెనుగులాట అన్న మాట మనకు అనిపిస్తుంది. అక్కడ మనకేం కనబడుతుందండి? పెనుగులాట అనే మాట మనకు అనిపిస్తుంది. పెనుగులాటం అంటే ఏంటి? మాట్లాడటమా, లేకపోతే గుద్దులాడుకోవడమా, డబ్ల్యూ రేసింగ్ టైప్ ఏమైనా ఫైటింగ్ ఏం జరిగిందా? ఒకసారి ఆలోచించండి. నిజంగా తెల్లవారి వరకు అంటున్నాడు. కుస్తీ పడుతూ రాత్రి అంతా ఎవరైనా ఉండగలరా? ఏదో ఒక దశలోని ఏమవుతుందంటేనండి ఇక నీరసించిపోయి పడిపోతారు. కానీ ఇక్కడ ఈయన మాటలు ఇది కుస్తీ పడుతూ ఉండగా దాని గురించి అయితే కాదు, కానీ ఇక్కడ ఎలాగైనా దేవదూతతో నేను రాత్రి అంతా మనసులోనే సంకల్పంలోనే మరి ఫైటింగ్ జరిగిందని మనకు అర్థమవుతుంది. సో నిజంగా చెప్పాలంటే మనసులో అంటే నా ఉద్దేశం ఏంటంటే వచ్చిన ఎవరో దేవదూత ఇల్లు నా మనసులో అనుకున్నాడు అతను. ఎవరో యాకోబు అనుకొని ఆ మనసులో అనుకున్న దానికి ఏంటంటే సంకల్పించి ఇంకా ఆయనతో ఫైటింగ్ చేయడం ప్రారంభించడం మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తిత్వం అనే పదాన్ని మనం చూస్తుండండి, అంటే మానవ రూపంలో ఉన్న దేవదూత అని మనం గ్రహించాలి. ఈ 28-30 కనుక చూస్తే అప్పుడు అర్థం చెప్తాడండి. అప్పుడు ఆయన నువ్వు దేవునితోని మనుషులతో పోరాడి గెలిచితిగా అంటాడండి. 30 కనుక చూస్తే నేను ముఖాముఖ దేవుని చూచితిని అంటాడు. అంటే ఆ వ్యక్తి మనిషి కాదు, దేవుడు, తక్కువ దేవుని దూత అని భావించాడు. మనసులో అనుకున్నాడు. ఎవరంటే యాకోబు. అతనితో ఫైటింగ్ అంటే దేవుడితో ఫైటింగ్ చేశాడు. ఎవరు? యాకోబు. ఏ రకమైన ఫైటింగ్ అంటే నువ్వు నన్ను కాపాడతావా, నువ్వు నన్ను దీవిస్తావా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా, నన్ను రక్షిస్తావా లేదని ఇదే ఫైటింగ్ అండి వచ్చింది బహుశా. ఇలాగా అంటే ఎంతకీ వదలకపోయేసరికి తెల్లవారిపోతుంది. అంటే తెల్లవారిపోతే ఏమో భయమా దేవదూతకి? ఎవరు చూసేస్తారని భయమా? ఇంకా ఆయనకి టైం అయిపోయింది, ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే దేవదూతలు ఏ సమయానికి ఎక్కడ ఉండాలో దేవుడు చెప్పిన ప్రకారంగా చేయాలి, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉండదు. కాబట్టి ఆ సమయం అయిపోయిన సరే తను వెళ్ళనివ్వకపోవడం చూసి తెల్లవారిపోతే ఆయన దెయ్యం అండి భయపడిపోవడానికి. దెయ్యాలు రాత్రుల్లో కనబడితే తెల్లవారులు కనిపించడానికి ఆయన దెయ్యం కాదు కదా. సో దేవదూత మరి ఎందుకు అలా మాట్లాడాడు మనం ఆలోచిస్తే, తెల్లవారిపోతుంది, తెల్లవారుల వరకు తను వెళ్ళనివ్వకపోవడం చూసి ఇంకా ఆయన ఒకటి నిశ్చయించుకున్నాడు. వచ్చిన దూత తొడగూటి మీద ఒకటి వేస్తే, సొంటి పెక్క తీసేస్తే, చూడండి మాట వింటారంటారు కదా పిల్లలు, చూడండి ఏం చేస్తారంటే అల్లరి బాగా చేస్తుంటే తొడపాశం అంటారు.
ఒకప్పుడు మన పెద్దవాళ్ళు పెట్టారు అందరికీ. మరి మీరు ఎంతమంది పెట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా మందికి పెట్టే ఉంటారండి తొడపాష. తొడపాష అంటే తొడను గిలేయటం, దాన్ని మనం సొంటి పెక్క అంటాం. అలా తొడపాషలాగా తొడగూటి మీద ఒకటి వేసాడండి, వేయగానికి దెబ్బకు. చూడండి, పిల్లలు తొడపాషమే కానీ ఎలాగైతే అల్లరి మార్చేస్తారో, అల్లరి మానిపోయి గుద్దుకుంటారు. ఇక యాకోబు గారు కూడా సెటరేట్ అయిపోయారు తొడగూడి మీద వేయగానే. ఆ దెబ్బకి తొడగూట ఆయనకి వసిలిపోయిందటండి. నిజంగా ఆ వ్యక్తి తెల్లవారుతుంది కనుక నన్ను వెళ్ళని అన్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప నేను వెళ్ళని అని అన్నాడండి. సందర్భం గమనించండి. అంటే దేవునితో పెనుగులాడు రాత్రంతా. అలా పెనుగులాడి దేవుడి నుంచి బలాన్ని, శక్తిని, దీవుని, ఆశీర్వాదాలు పొందుకున్నాడు మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమైందంటే దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇక ఆ రాత్రి పోరాటం ఫలితేమో తన అన్న ఎదుర్కొని వెళ్ళినప్పుడు అతని అన్న మనసు మారిపోయిందండి. మేబీ యేసుక్రీస్తు వారు కూడా ఈ రాత్రి ప్రార్థన అనేది ఎప్పుడు చేసి ఉంటారంటే ఆయనకి బలమైన సమస్య ఎదురైనప్పుడు, ముఖ్యంగా శాస్త్రులు, పరిచయాలు వాళ్ళతో అలా ఎదురైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శక్తిమంతులు అవడం కోసం ఎప్పుడు కూడా ప్రార్థన ఆశ్రయించారు. మీకు తెలిసిందే కదా. ఆయన బాప్తిసం పొందుకున్న వెంటనే 40 దినాలు అరణ్యాన్ని కొనుక్కోబడి ప్రార్థనలో గడిపినట్టు మనకు అర్థమవుతుందండి. 40 దినాలు ఉన్నాడండి ఆయన అరణ్యంలో. ఎన్ని దినాలు గడిపాడండి ఆయన? 40 పగళ్ళు 40 రాత్రులు ఉండండి. ఆ సమయంలో ఆయన భోజనం ఏమి కూడా చేయలేదని, ఆ తర్వాత ఆయన దేవునితో మాట్లాడడం అనే దేవుని ప్రార్థించడానికి వెళ్ళిపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. 40 దినాలు ఏం చేసి ఉంటాడండి ఆయన? అంటే శక్తిమంతుడగినట్లు ఆయన ప్రార్థనలోనే ఉన్నట్టు మనం. ఎందుకంటే మనకు కూడా ఆయన మీరు ఆపత్కాల మందు శక్తిమంతులు అన్నట్లు ప్రార్థనలో ఉన్నామని చెప్పినట్టుగా కొన్ని సందర్భాలు మనకు తెలుసు. దేవుని పిల్లరా, అందువలన ఈయన కూడా ప్రార్థన అనే దాని ద్వారా ఎక్కువ పొందుకున్నాడు. ఇలాంటి శక్తి పొందుకునేది ప్రార్థన. నిజంగా మీరు దేవుడితో మాట్లాడారనుకోండి, నిజంగా దేవుడి మీద మనసు పెట్టి మీరు ప్రార్థన చేశారనుకోండి, డెఫినెట్గా మీరు శక్తి పొందుకుంటారు. ఖచ్చితంగా మనం బలం పొందుకుంటాం. అది మానసికమైన ధైర్యం, మానసికమైన ఉత్తేజాన్ని, మానసికమైన ఒక నిబ్బరాన్ని మనకు కలిగిస్తుంది. ఆ నిబ్బరం మనందరి జీవితాలకు చాలా అవసరం. అది లేక చాలా సమస్యలు బట్టి మనం భయపడిపోతుంటాం, చాలా ఇబ్బందులు బట్టి మనం భయపడిపోతుంటాం. యాకోబు భయపడినట్టుగానే మనం కూడా భయపడతాం. కానీ ఆ యాకోబు రాత్రంతా పెనుగులాడడం వల్ల, దేవుడితో పోరాడడం వలన, ప్రార్థనలో ఉండడం వలన, దేవుడిని అడగడం వలన ఆయన బలం పొందుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మేబీ ఆ సందర్భాన్ని అన్వయించుకొని కనుక ఈ సందర్భాన్ని కనుక ఆయన రాత్రంతా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది? అన్ని రాత్రులు చేశారని కాదు, కొన్నిసార్లు ఏం చేశారంటే ఆయన సాయంకాలం కూడా ప్రార్థన చేసేవారు. కొన్నిసార్లు ఆయన వేకువజామున ప్రార్థన చేసిన మనకు అర్థమవుతుంది. మొత్తం మీద ఆయన ప్రార్థన అయితే మానేలేదు. ప్రార్థనకి ఇచ్చిన ప్రాధాన్యత ఆయన జీవితంలోని ఎంత గొప్పదో మనం ఇంకొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. నిజంగా అండి, ఆయన కొరకు కనుక ఆలోచిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థనలో నుండి ఇంకోటి కూడా మనం గమనిస్తాం. సాధారణంగా కన్నీటి ప్రార్థనలు ఆడవాళ్ళు చేస్తారనుకుంటాం. కన్నీటి ప్రార్థన క్రీస్తు కూడా చేశారు. మీకు తెలుసా ఆ సంగతి? కన్నీటి ప్రార్థన ఆయన కూడా ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కన్నీటి ప్రార్థన చేయడం ఏంటని మరీ విచిత్రంగా మాట్లాడితే మీరు అంటారు. నిజమండి. చూడండి, ఆయన ప్రార్థనలోని కన్నీరు కార్చి ప్రార్థన చేసిన సందర్భం మనకు తెలుసు. ఆయన గెత్సేమనే తోటలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాత్రి అంతా కూడా అండి, రాత్రులు ప్రార్థన చేసిన ప్రార్థనకి ఈ ప్రార్థన మనం కంపేర్ చేద్దాం. ఆయన రాత్రులు ప్రార్థన చేయడం ఆ వాడుక ఆయనకి, ఆ వాడుకలాగా ఈయన కూడా ఏం చేసినట్టండి, ఇక్కడ కూడా సందర్భం గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ ప్రార్థించడానికి ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన నుంచి పడుతున్న చెమట ఏంటి రక్తం వల్లే కనిపించడానికి మనకు అర్థమవుతుంది. అంటే ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు లేదా? డెఫినెట్ గా చేశారండి యేసుక్రీస్తు వారు కన్నీటి ప్రార్థన. ఎలా చెప్పొచ్చు? మీరు ఎలా చెప్తారండి? ఎలా ధృవీకరిస్తారు? ఎలా కన్ఫర్మ్ చేస్తారు? హెబ్రీ పత్రిక నుంచి దాన్ని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ఎందుకు ప్రార్థన చేశారంటే ఈ సమస్యను బట్టి. యాకోబు ఎలాగైతే సమస్యను బట్టి రాత్రంతా మరి పెనుగులాడాడో, యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన సమస్యను బట్టి కూడా అలాగే చూడగలవండి. ప్రభు అయిన యేసు వారు ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. తండ్రితో మాట్లాడడానికి ఎంత గొప్పగా ఆయన సమయాన్ని కేటాయించారు. సహోదరి సహోదరుడా, ఇదిగో నువ్వు ప్రార్థించడానికి నీకంటూ అలా సమయాన్ని ఏర్పరచుకుంటున్నావా లేదా? హెబ్రీ పత్రిక నుంచి 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక నుంచి 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములు అంటే శరీరాన్ని ధరించుకుని జీవిస్తున్న దినములలో
ఆయన ప్రార్థనలు చేసే సమయాల్లోనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మహారోదన అటండి, కన్నీళ్లతోను మహారోదనంతోను తాను మరణము నుండి కన్నీళ్లతోనూ ఏంటి ప్రార్థనలు విన్నపాలు సమర్పించేటట్టండి. మళ్ళా చదవండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనము కన్నీళ్లతోను తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరింపబడింది. ఈ మాటలోనే ఆయన ప్రార్థన జీవిత అనుభవాన్ని అంతటిని కూడా అపోస్తలుడైన పౌలు ఒక్క మాటలో సింగిల్ వచనంలో రాశారండి. యేసుక్రీస్తు వరకున్న ప్రార్థన అనుభవాన్ని, యేసుక్రీస్తు వారు ప్రార్థనలు ఏం చేశారనే దాన్ని, ఆయన ప్రార్థనల లక్ష్యం ఏంటనే దాని గురించి నాకు అర్థమవుతుంది. నీకుంద సహోదరి సహోదరుడా ఈ రకమైన అనుభవం? ప్రార్థన విన్నపాలు ఈ లోకంలో ఉన్న రోజుల్లో ఎప్పుడు ప్రార్థన పరుడుగానే ఉన్నాడండి ఆయన. ఏ రోజు కూడా ప్రార్థన మానేలేదండి, ఏ రోజు ప్రార్థన మానేలేదు. మనలో చాలా మంది ప్రార్థన మానేసి నిమ్మకి నీరెత్తినట్టుగా లోక శరీర సంబంధమైన ఆశల్లో, ఆశయాల్లో, ఆలోచనలో ఆనందిస్తున్న వారిగా ఉన్నారని ఆత్మ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్య పెట్టి దాన్ని అర్పేసుకున్న వారిగా మారిపోతున్నారు. ఎల్లప్పుడూ ప్రార్థన ఉండాలండి. యేసుక్రీస్తు ఆయన మరణాన్ని ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సమయాల్లో కూడా గెత్సేమనే తోటలో కూడా ప్రార్థించాడండి. ఆయన ప్రాణం పోయినంతగా దుఃఖం ముంచుకొచ్చిందని ఆయన గొప్ప వేదనతోని మహారోదనతో ప్రార్థన చేయటం అనేది మనకు అనిపిస్తుంది. ప్రియదేవులారా, ఈ మాట మనం చూస్తే ఏమర్థం అవుతుందంటేనండి, శిలువ మరణానికి ముందు ఆయనకు ఉన్న బలహీనత ఏంటో మనకు భయపడుతుంది, అంటే బయలుపరచబడుతుంది. అంటే ఆయన కూడా మరణానికి భయపడ్డా? ఆయన కూడా మరణం అంటే భయపడ్డా? నిజానికి మరణం అంటే భయం కాదు, కానీ ఆయన పొందుకోబోయే వేదనను బట్టి ఆయనకి ఆ బలహీనత అనేది ఆవరించింది. ఆ బలహీనత అనేది ఆయనకి ఆ బలహీనతను ఆయన ఎలా జయించినట్టు ప్రార్థనతో జయించాడు. నీ జీవితంలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. అప్పులు తీరలేదని బలహీనత సమయంలో నువ్వు ఏదో అయిపోతుంటావు. అనారోగ్యం పోలేదన్న బలహీన సమయంలో ఏదేదో అయిపోతుంటావు. కుటుంబంలో కూతురు పరిస్థితి బాగోలేదనో, కొడుకు పరిస్థితి బాగోలేదనో, ఉద్యోగం రాలేదనో, లేకపోతే చదువుకోలేదనో, లేకపోతే భర్త సంపాదించింది సరిపోలేదనో, ఎన్నెన్నో సమస్యలు కదండి మానవ జీవితంలో. ఆ సమస్యలు బట్టి నలిగిపోతుంటారండి, బాగా ఇబ్బంది పడిపోతుంటారు, వేదన పడిపోతుంటారు, డేలా పడిపోతుంటారు. మా జీవితం ఇంతేనా? మా జీవితానికి ఇంకా మంచి రోజులు రావా? మా జీవితంలో ఇంకా ఆశతో కూడుకున్న దినాలు ఉండవా అని వాపోతుంటారు. మీరెవరైనా అలాంటి పరిస్థితులు కనుక్కుంటే, ఇగో నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ జీవితాన్ని మార్చగలిగింది ప్రార్థన. మనుషులకు నువ్వు రకరకాల వినపాలు చేస్తుంటావు, ఎవరు కూడా నీ వినపని పట్టించుకోలేకపోవచ్చు, నీ అవసరాన్ని తీర్చలేకపోవచ్చు. ఇదో నీ కన్న తండ్రి నీ దేవుడికి నువ్వు మొరపెడితే ఖచ్చితంగా తీరుస్తాడండి. నీకున్న వ్యధని, నీకున్న ఆ బలహీనతని, నీకున్న భయాన్ని, నీకున్న సమస్యని, నీకున్న శోధని నువ్వు జయించడానికి దేవుడు నీకు శక్తినివ్వాలంటే, తన కృప నీ పట్ల అపరిమితంగా విస్తరింప చేయాలంటే డెఫినెట్ గా నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన బట్టే చేయగలం అండి, ప్రార్థనలోనే ఇవన్నీ నేర్చుకోగలం. యేసుక్రీస్తు ప్రభు వారండి, ఆయన ఒక ప్రత్యేక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన వేదనతోనూ ఏమనండి, మహారోదనముతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలుగున్నాడట. మీలో ఎంతమంది ఈ ప్రార్థన అనుభవాల్లో కన్నీరు కార్చే స్థితి ఉంది మీ జీవితంలో? యేసులాగా నీ జీవితంలో కన్నీరు కార్చగలవా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభు శాస్త్రులు పరిశీలు తను ప్రశ్నించినప్పుడు, తను చంపాలని చూసినప్పుడు కూడా వారి కోసం ప్రార్థన చేసిన కన్నీరు కార్చి, నిజంగా తనకు అప్పగింపబడిన వారు తొలగిపోవడం చూసి కూడా వారి కోసం కూడా ప్రార్థించారు. యేసుక్రీస్తు వారు ఏదైనా తండ్రి దగ్గర ప్రార్థనతోనే సాధించడం మనకు అర్థమవుతుందండి. ఆలోచించండి, మాటలతో నేను సాధించుకున్నాను. దేవుడు ప్రియమైన వల్లరా మహారోదనతో చేశాడంటే యేసుక్రీస్తు ప్రభు మహారోదన. ఆలోచించండి. అలాగే కన్నీళ్లతోనూ అంటున్నాడండి. యోహాను సువార్త 11:35 యేసు కన్నీళ్లు విడిచును అని రాయబడిందండి. మార్త మరియలు
వారి తమ్ముడైన లాజరు, వారి సహోదరుడైన లాజరు మరణించినప్పుడు వారెవరు నమ్మకూడదు చూసి యేసు కన్నీళ్లు విడిచింది. యేసు కన్నీళ్లు విడిచింది తండ్రి గురించి మొరపెట్టడానికి. ఆయన జీవితంలో ఉన్న కన్నీటి ప్రార్థన నీ జీవితంలో ఉందా? ఒకసారి ఆలోచించి. ఏ సంతటి వాడి తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ప్రార్థన వలన అంగీకరించబడ్డాడు. నోట్ దిస్ పాయింట్, మీరు ఎవరు కూడా మీరు గమనించలేదు, కానీ ఆయన ప్రార్థన వలన అంగీకరించబడ్డాడు. నీ ప్రార్థన దేవుని ఎదుట అంగీకరింపబడే విధంగా ఉందా? కొర్నేలి ప్రార్థనలు దేవుని ఎదుట అంగీకారంగా ఉన్నాయి. కొర్నేలి ప్రార్థన కాదు, కొర్నేలు కూడా దేవుడు అంగీకరించే విధంగా ఆయన ప్రార్థన మార్చింది. అదేవిధంగా సుంకరి పరిసేడు ప్రార్థనలు కూడా ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా మార్చింది. పరిసేడు హెచ్చించుకుంటే సుంకరు తగ్గించుకున్నాడు. తన యథాస్థితిని దేవుని ముందును ఆవిష్కరించుకున్నాడు. తన మనోగతాన్ని దేవుడి ముందును పంచుకున్నాడు. తన స్థితి ఏంటో ఎరిగాడు, దేవుని వైపు తిరిగాడు. దేవుడు అతని మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు, ఆయన ఆశీర్వదించాడు. మరి మనం నిజంగా నీ ప్రార్థన బట్టి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు చేసే కార్యక్రమాలు కావాలి, దాంతోపాటు నీ ప్రార్థన కూడా కావాలి. నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉన్నావు? డైలీ ప్రార్థన పెడుతుంటే చాలా తక్కువ మంది, ఫ్యూ మెంబర్స్ మాత్రం అటెండ్ అవుతున్నాడు. ప్రార్థన అంటే మీకు ఇంత నిర్లక్ష్యం తగ్గుతుంది. ప్రార్థన లేనివాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. వాక్యానుసారంగా నడవడిక లేనివాడు నిజంగా వాడు ఆయుష్ను పోగొట్టుకుంటాడు. ప్రార్థన నీ ప్రాణానికి సుఖాన్ని ఇస్తుంది. వాక్యము నీ జీవితాన్ని శాశ్వతకాలం నిలబడుతుంది. ఎందుకంటే వాక్యము దానికి ఒక గుణం ఉంది, దాని నిత్యం ఉండే గుణం ఉంది. అలా నిత్యము నిన్ను నిలబెట్టేది వాక్యం. నీ ప్రాణాన్ని నెమ్మదించేది ప్రార్థన. నీ ప్రాణం నిమ్మలంగా ఉండాలంటే, నీ ప్రాణం నెమ్మదిగా ఉండాలంటే మస్ట్గా మనం ప్రార్థన చేయాలి. తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది జీవితంలో, క్రైస్తవుల జీవితంలో చిన్నపాటి ప్రార్థన చేసి ముగించేస్తుంటారు. క్లుప్తమైన ప్రార్థన, అది సంఘంలో క్లుప్తమైన ప్రార్థన చాలా అవసరం. దీర్ఘ ప్రార్థన అక్కర్లే. సంత వీధుల్లో మాయావేషంగా దీర్ఘ ప్రార్థన చేయొద్దు. కోడికల్లో వాటిలో దీర్ఘ ప్రార్థన చేయొద్దు. సమయోచితంగా అవసరాన్ని బట్టి ప్రార్థన చేయాలి. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితంలో మాత్రం గంటల తరబడి నువ్వు దేవునితో ప్రార్థన చేయొచ్చు. అలా చేయకుండా కేవలం కొద్దిపాటి ప్రార్థనతో ముగించేస్తున్నాడండి మహానుభావుడు. వాళ్ళ ప్రార్థన జీవితం లేనిది వాళ్ళు అంగీకరించబడరు. ఎందుకంటే ఎబ్రీ పత్రికలో రాయబడిన మాట ప్రకారం చూస్తే యేసుక్రీస్తు అంగీకరించబడడానికి బలమైన కారణాన్ని చెప్తున్నాడు పౌలు గారు. శరీరధారి అన్న దినములో మహారోధములతో కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలవానికి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థనలు యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి సమర్పిస్తాం. నీ ప్రార్థన యేసు ద్వారా తండ్రికి సమర్పిస్తావు. ఈ ప్రార్థన యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి అంటారు. ఎవరి ద్వారా అయితే ప్రార్థన అడుగుతున్నావు ఆయనే తండ్రికి ప్రార్థన చేస్తాడు. ఆయన అనుదినం ప్రార్థన చేస్తాడు, అనుక్షణం ప్రార్థన చేస్తాడు. రాత్రుల ప్రార్థనలో గడిపాడు, పగలంతా ఆయన సేవలో గడిపాడు. నీకు ఎప్పుడుంది ప్రార్థన జీవితం? ప్రార్థన చాలా మంది నిర్లక్ష్య పెడుతున్నారండి. 3 పూట్ల తింటారు, ఒక పూటైనా ప్రార్థన చేయరు. 3 పూట్ల తింటారు, తిన్నప్పుడు కొంచెం తింటారండి. ఒక్కొక్కడండి భోజన ప్రియులు ఉంటారు, చాలా చాలా విపరీతంగా హెచ్చుగా తింటుంటారు. నీ భోజనం మీద నా ఆసక్తి, భోజనాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రుచిగా ఉంటే తినేది, ఒక అరగంట తినేది, ఒక అరగంట కూడా ప్రార్థించేలా, ఒక కొద్ది నిమిషాలు కూడా ప్రార్థించేలా. 1 సెకండ్ తండ్రి కాపాడని తినమల్ల ఏం చేశానని నేను ఎందుకు కాపాడాలని దేవుడు అనుకుంటే నీ పరిస్థితి ఏమవుద్ది? దారంతికని గాలిపటం అయిపోద్ది. తుఫానికి కొట్టుకుపోయిన దుమ్ములాగా ఉంటావు, ధూళిలాగా ఉంటావు. నువ్వు నిలబడాలంటే నీకు ప్రార్థన చాలా అవసరం. అంటే ఈ మాట చేసిన తర్వాత షాక్ అయిపోయా. యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ఎందుకు ప్రార్థన చేయాలంటే తన్ను రక్షించాలి. నన్ను మరణం నుండి రక్షింపగల నా దేవుని ప్రార్థన చేస్తున్నాను అనుకున్నాడు యేసుక్రీస్తు. అదే మాట చెప్పారు పౌలు గారు. ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగిన వలన ఆయన అంగీకరింపబడ్డాడు. నీ ప్రార్థన, నీ భయము, భక్తి దేవుడు నేను అంగీకరించేలాగా ఉండాలి.
పరలోకానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి, నేను ఆత్మీయ వృద్ధిలోకి తీసుకురావడానికి. అది ఏది లేనప్పుడు నీ ఆత్మీయ వృద్ధి లేదు. సో ఎంతగా మనం దేవుని ఎదుట మనం ప్రార్థించడానికి ఇష్టపడతామో అంతగా దేవునితో నీ కమ్యూనికేషన్ బాగుంటుంది, అంతగా దేవునితో నీ లైఫ్ ట్రావెల్ అవుతుంది. కనుక నువ్వు మనం అంగీకరించబడాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది ఎంత అవసరం ఉందో గ్రహించండి. యేసు అంతటి వారి తండ్రికి ప్రార్థన చేశారు తన ప్రాణమును కాపాడుకోవడం కోసం, తన మరణం నుండి తప్పించగలవానికి, రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంగీకరించబడ్డాడు. నీ ప్రార్థన కూడా అంగీకరించబడ్డానికి ఒక కారణం దేవుని ఎదుట నిన్ను అంగీకరించడానికి, నీ కొన్నేళ్ళని అంగీకరించడానికి ఆయన ప్రార్థన, ఆయన చేసిన దాన కార్యక్రమాలు ఎలాగైతే దేవుడు ఆయన అంగీకరించబడడానికి కారణం, ఈరోజు నీవు అంగీకరించబడడానికి నీ ప్రార్థన కూడా అవసరం. నీవు దేవుని పట్ల చేసే కార్యక్రమాలను, దేవుని పట్ల చూపిస్తున్న శ్రద్ధాశక్తులు, భయభక్తులు చాలా అవసరం. అది లేనప్పుడు నిజంగా నువ్వు వేస్ట్, నువ్వు అంగీకరించబడవు. ఇలా క్లుప్తమైన ప్రార్థన చేసేవాడు నాకు తెలిసాడు భ్రష్టుడు. ఎందుకంటే వాడు ప్రార్థన అనుభవం లేనివాడు, దేవుడి కోసం భయభక్తి లేనివాడు. చాలా సింపుల్ చెప్పొచ్చు, ఒక మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందో లేదో ఎలా చెప్పొచ్చు. ఇదిగో క్లుప్తమైన ప్రార్థన చేసేవాడు ఆడు అస్సలు భక్తి లేనివాడు. ప్రార్థన పరుడు ఎప్పుడు కూడా భక్తి కలిగే ఉంటాడు. వాడు ఎప్పుడు తప్పు చేయడు, వాక్యం పట్ల భయంతో ఉంటాడు, దేవుని పట్ల భయంతో మసులుకుంటాడు, చక్కగా దేవుని కోసం బ్రతుకుతాడు. ప్రార్థన అనుభవం లేనివాడు, ప్రార్థనలో నిజంగా కన్నీటి విడిచి ప్రార్థన చేయగలడు, చూస్తున్న సమస్యలు బట్టి, రాబోతున్న వాటి బట్టి ప్రార్థించలేనివాడు నిజంగా వాటి కాపాడగలడు. ఒక యాకోబు తనకు ఎదురైన సమస్యను బట్టి దేవుడితో రాత్రంతా పోరాడి ఆ సమస్యను జయం పొందాడు. యేసుక్రీస్తు తన చుట్టూ పరిస్థితులను అనుగుణంగా దాన్ని జయించడానికి, మనోనిపరంగా శక్తి పొందుకుని దాన్ని ఎదిరించడానికి ప్రార్థన ద్వారానే సాధ్యం. ఏ సత్తటి వాడి కన్నీరు కాచి మహారోధనతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తే మరి మనం చేయకపోతే మనం ఎలా బ్రతుకుతాం, మనం ఎలా నిలబడతాం? అందువలన ఈ క్లుప్తమైన ప్రార్థన చేసేవారు ఎవరైనా చిన్న ప్రార్థన చేస్తారు, తెల్లవారు లేచిన ఆ తర్వాత ప్రార్థన చేయరు. అలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఎదుట వారి భక్తి సరైనది కాదు. నీ అనుభవం, ప్రార్థన అనుభవం ఇక ఏ సంతటి వారిగా ఉండాలి. ఏ సంతటి వ్యక్తి శరీరంతో ఉన్నప్పుడు దేవుడి కోసం ఎలా ప్రార్థన చేశాడు, ఆయన ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ఆయన వాడుకు చెప్పున ఆయన పదాలు మనం చూస్తున్నాం. వాడికంటే అలవాటు, రోజు ప్రార్థన అలవాటు, ఆయనకి రోజు సువార్త చేయడం అలవాటు, రోజు ప్రార్థన అలవాటు. మన వాళ్ళకి రోజు సువార్త చేయలేరు, రోజు ప్రార్థించారు. రోజు ఏం చేస్తాం? తింటాం, రోజు పడుకుంటాం. ఇలా రోజు తిని పడుకున్నవాడికి శాశ్వతంగా పడుకుని పెడతాడు. రోజు తింటాం, రోజు పడుకుంటాం, ఇది చేస్తాం, కానీ రోజు మాత్రం దేవుడి కోసం ప్రార్థన చేయము, రోజు దేవుడి కోసం సువార్త ప్రకటించాం. ఆలోచించండి, దేవుడి ప్రేమ ఎలా ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం కాపాడబడతాం. యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థన అనుభవాల్ని మనం ఈరోజు చూసాం. ఆయన ఏం చేసినా ప్రార్థనతో ప్రారంభించండి. ఆయన బాప్తిసం మొదలుకు ఆయన చనిపోయినంత వరకు కూడా ఆయన జీవితం ప్రార్థనలోనే మనకి ఎదురుగా కనిపించింది. ఆయన ప్రార్థన చేయకుండా ఏ రోజున ఏదైనా చేసినట్టు మనకు అనిపించిందా? చెప్పండి. బైబిల్లో సాయంత్రం అవగా నేను ప్రార్థన ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు, తెల్లవారుజామున ప్రార్థన చేసేవాడు, కొన్నిసార్లు రాత్రులు ప్రార్థనలు గడిపేవాడు. మరి నీకుందా అలాంటి అనుభవం? రోజు ప్రార్థనలు అనుభవం ఉంటే నిజంగా నీకు దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉంటావు. అలా ఉంటే నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు బట్టి, నువ్వు చేసిన క్రియను బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడు అంగీకరిస్తాడు. ఖచ్చితంగా నేను తప్పిస్తాడు, నేను కాపాడుతాడు, నేను రక్షిస్తాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదంటే అంతే సంగతి. సో మీరు ఎలా ఉంది, మీ ప్రార్థన జీవితం ఎలా ఉందో కంపేర్ చేసుకోండి, పోల్చుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎవరితో పోల్చుకోవద్దు. నా ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన సంఘంలో ఉన్న పిల్లలు ఎవరితో పోల్చుకోవద్దు దయచేసి. ఎవరిని మీరు చూడద్దు, యేసుక్రీస్తు వారిని మనం చూద్దాం. ఆయన ప్రార్థన అనుభవం నీ జీవితం సరి సమానంగా ఉండాలి. మన జీవితాల్లో సరి సమానంగా ఆయన ప్రార్థన అనుభవంతో ఉండాలి. ఆయనలా మన జీవితాల్లో అన్నింటి విషయాల్లో సమానంగా ఉండాలి. పోటీ పడదాం, ప్రయాసపడదాం, పరిశుద్ధతలో, ప్రార్థించడంలో, ప్రభుకి ఇష్టమైన పని చేయటంలో నిలకడగా ముందుకెళ్దాం. అలా ఉంటే మీరు ఖచ్చితంగా కాపాడతారు, నో డౌట్. మీరు ఏ క్షణం మరణించినా సరే ఖచ్చితంగా ఆ సమయం ముందు మీరు ప్రభువు యొక్క లోకంలో ఉండడానికి మీకు అందరూ కూడా దేవుడు మార్గం తెలుస్తాడు. ప్రార్థన చేసుకుని ఎవరికో ప్రార్థించండి దయచేసి.